గోదారి గట్టు మీద రామశిలకవే గోరింట కెట్టుకున్న చందమామవే. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఉన్న ఈ పాట ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనకు తెలుసు కదా. అయితే అంతకంటే డబుల్ హిట్ అవుతుంది చంద్రబాబు సూపర్ 6 కొత్త పాట. అవును, ఆ పాటని గిట్లా మీరు ఒక్కసారి విన్నారంటే లైకుల మీద లైకులు కొట్టి షేర్ల మీద షేర్లు చేస్తారు, అంత మంచిగా ఉన్నది. గోదారి గట్టు మీద రామశిలక ఎగిరినట్టు ఎలక్షన్ల ముందు రాష్ట్రమంతా మస్తు ఎగిరెగిరి పడ్డ చంద్రబాబు సంపద సృష్టిస్తా, మీ జీవితాల్ని మారుస్తా, సూపర్ 6 అందిస్తా అని చందమామకు గోరింటాకు పెట్టి ఎర్రగా బుర్రగా వండించినట్టే బూటకపు మాటలన్నీ చెప్పి తీరా అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు అదే ప్రజల జీవితాలను ఎర్రగా బుర్రగా వండించి ఎలిగించడు కాదు కదా, ఉన్న ఎలుగు పోయి అమాస చీకటి నింపుతున్నట్టే చేస్తుండేసరికి ఇగో ఈ అన్న ఈ రాగం అందుకున్నాడు. ఏమండో చంద్రాలు ఏమయ్యాయి హామీలు అనుకుంటా. అబ్బబ్బబ్బబ్బా ఏం పాడుతున్నాడు. కంటిన్యూ అన్న. నాణ్యమైన మందు అందిస్తానంటూ తీరాలన్నీ పలికి బొక్క బోర్లా పడ్డావే. ఈ చీచి సిక్కేలేని చంద్రబాబయ్యో, రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఏరుల పారయ్యో. చిచ్చిచ్చి సిగ్గులేని చంద్రబాబయ్యో అని పాడుకుంటా అదే పాటతోని సిగ్గు తీసినంత పని చేసిండు ఈ అన్నే కాదు, అటు జనాలు కూడా అట్లనే చేస్తున్నారు అనుకోరాదండి. ఇంకా పాడన్నా పాడు. సూపర్ 6 అంటూ రన్ అవుట్ అయ్యారే, ఏ ఒక్క పథకం చూడు అమలు చెయ్యలేదే. పథకాలు అమలు కోసం పోరు చేద్దామయ్యో, ఊరు వాడా దండోర చేద్దామయ్యో. మొత్తానికి సూపర్ 6 అని చెప్పి రన్అట్ అయ్యిండు చంద్రబాబు అని చాలా చక్కగా పాట పాడి చంద్రబాబును డక్అవుట్ చేసిండు. ఎంతైనా పాటకుండే పవరే వేరు కాబట్టి అదే పాటతోని చంద్రబాబు అబద్ధాలను ఆయన పరిపాలనను కడిగి పడేసిండు ఈ ప్రజాగాయకుడు మజ్జి దేవిశ్రీ అన్న.